హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పానీపూరి బండి మీద దొరికే చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం 1 కప్పు పచ్చి బఠానీని తీసుకొని 6 to 7 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడానికి టైం లేనప్పుడు వేడి నీళ్ళల్లో వేసుకొని 1 అవర్ పాటు నానబెడితే సరిపోతుంది. నేను పచ్చ బఠానీని యూస్ చేస్తున్నాను. మనం వైట్ బఠానీని కూడా యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా నానబెట్టుకున్న పచ్చి బఠానీని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చాట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఉడికిన బంగాళదుంపలు కావాలి కాబట్టి ఇదే కుక్కర్లో ఒక గిన్నెను పెట్టుకొని అందులో 3 బంగాళదుంపల్ని అలా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. బంగాళదుంపల్ని మనం విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు. ఇలా అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా 1 కప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ వేసుకోవాలి. చేత్తో అయినా నలుపుకొని చాట్లో యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీని 1/4 వంతు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం బఠానీని విడిగా ఉంచుకోవాలి. ఇవి ఎందుకంటే చాట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా అలా కొంచెం బరగ్గా మిక్సీ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించుకుంటూ ఉన్న చాట్లో ఈ పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. చిక్కగా ఉంటే కనుక మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం లాస్ట్లో చాట్లో యాడ్ చేసుకోవడం కోసం పచ్చి బఠానీని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చాట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీల్ని కొంచెం, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం చిప్స్, సన్నకార బూందీ ఉంటాయి కదా, అవి కొంచెం యాడ్ చేసుకోవాలి. పానీపూరిని అలా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా మనం చాలా సింపుల్గా చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.